హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏపీ ఆర్జేసీ సెట్ 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. అంటే ఎవరైతే 10th క్లాస్ ఆల్రెడీ చదివి ఉన్నారో వారికి ఇంటర్మీడియట్ కోసము గవర్నమెంట్ కళాశాలలో ప్రవేశాలకి గురుకుల పాఠశాలలకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ యొక్క సెట్ యొక్క ఎగ్జామ్ రాయడం ద్వారా సెలెక్ట్ అయిన వారికి ఉచితంగా ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం అయితే కలుగు చేస్తారండి. హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు అనేది ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ముందు మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. వీడియోని నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్స్ కళాశాలల్లో ప్రవేశాలకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి. ఇందులో వసతి, భోజనం మరియు అన్ని రకాల సదుపాయాలు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అయితే ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ అనేది చూపిస్తారు. ఐఐటీ, ఎన్ఐటీ లాంటి కొన్ని కోచింగ్స్ కూడా ఇవ్వడం అయితే చేస్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు క్లాసెస్ అన్నీ డిజిటల్ రూపంలో కూడా అక్కడ టీచ్ చేయడం అయితే చేస్తా ఉన్నారండి. ఇక మొత్తం కళాశాలలు సీట్లు ఎలా ఉన్నాయంటే మొత్తం 10 ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలు అయితే ఉన్నాయండి. అందులో మొత్తం 1425 సీట్లు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ వొకేషనల్, సీజీటీ వొకేషనల్ కోర్సెస్‌లా ఈ రకమైన కోర్సెస్ అనేవి ఉండడం అయితే జరిగిందండి. అయితే వీటిలో ఓసీ వారికి 38%, బీసీఏ వారికి 7%, బీసీబీ వారికి 10%, బీసీసీ వారికి 1%, బీసీడీ వారికి 7%, బీసీఈ వారికి 4%, ఎస్టీ వారికి 15%, ఎస్టీ వారికి 6% సీట్లనేవి కేటాయించడం జరుగుతుందండి. అంతేకాకుండా స్పెషల్ కేటగిరీ పీహెచ్‌సీ వారికి 3%, స్పోర్ట్స్ కోటాలో 3%, సీఏపీ 3%, ఆర్ఫెన్స్ ఎవరైనా ఉంటే వారికి 3% చొప్పున రిజర్వేషన్స్ అయితే కలిగి ఉన్నాయండి. అంతేకాకుండా మైనారిటీ కళాశాలల్లో మైనారిటీస్‌కి 73%, మిగిలిన సీట్స్ ఏవైనా ఉంటే అవి ఎస్సీ, ఎస్టీ వారికి ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం ఇవ్వడం అయితే చేస్తారండి. అయితే దీనికి అర్హతలు ఏంటి అనేది చూసుకుంటే విద్యార్థి అనేవాడు భారతీయ పౌరుడై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లోనే చదివి ఉండాలి. 2025, 26 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్‌సి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. గత సంవత్సరంలో లేదా ముందు సంవత్సరాల్లో పాస్ అయిన వారైతే అర్హులు కాదు అండి. అంతేకాకుండా ఉర్దూ చదివిన వారికైతే ఈ మైనారిటీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. ఇక దరఖాస్తు విధానం ఏ రకంగా ఉంటుందంటే ఆన్‌లైన్ రూపంలోనే దరఖాస్తు అనేది తీసుకోవడం చేస్తారండి. అప్లికేషన్ యొక్క ఫీజు అనేది 300 ఉంటుంది. www.aprs.apcefss.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం ఆన్‌లైన్‌లో దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఈ యొక్క దరఖాస్తు అనే స్వీకరణలో టైంలో మీ దగ్గర నుంచి ఫోటో మరియు సంతకం అనేది స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది బ్లాక్ ఇంక్‌తోనే పెట్టాలండి. చాలామంది బ్లూ ఇంక్‌తో పెట్టి అప్‌లోడ్ చేసి ఇబ్బంది పడతా ఉన్నారు. బ్లాక్ ఇంక్‌తోనే సంతకం అనేది చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక్కసారి మీరు ఏదైనా సరే ఒక గ్రూప్ కావాలని ఎంచుకున్న తర్వాత దాన్ని మార్చుకునే ఆప్షన్ అనేది ఉండదండి. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడే ఖచ్చితమైన గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. అంటే ఎంపీసీయా, బైపీసీయా, సీఈసీయా, హెచ్ఈసీయా ఇలాంటి గ్రూప్స్ అనేవి మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మొదటిసారే నీట్‌గా అప్లై చేసుకోండి. తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం అడ్మిషన్ అనేది రద్దవుతుంది కాబట్టి ఒకసారి సమాచారం 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క ప్రవేశ పరీక్ష ఏ రకంగా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయండి. ఇందులో మొత్తం 150 క్వెషన్‌లయితే ఉంటాయి. 2 గంటల 30 నిమిషాలు ఎగ్జామ్ టైమ్ అనేది ఉండడం జరుగుతుంది. 10వ తరగతి స్థాయిలోనే ఈ క్వెషన్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు. అందులో బబ్లింగ్ అనేది చేసి మనం ఆన్సర్‌లయితే చేయాల్సి ఉంటుంది. ఎంపీసీ, ఈఈటీ ఎవరైతే గ్రూపులు సెలెక్ట్ చేసుకున్నారో వారికి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ మీద క్వెషన్‌లయితే ఉంటాయి. బైపీసీ, సీజీటీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి ఇంగ్లీష్, ఫిజిక్స్, బయాలజీ మీద క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఎంఈసీ, సీఈసీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ మీద క్వెషన్స్ అయితే ఉండడం అయితే చేస్తారండి. కౌన్సెలింగ్ అనేది ఈ యొక్క రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కౌన్సెలింగ్‌లో మెరిట్ ఆధారంగా మీకు సీట్లనేవి కేటాయించడం చేస్తారండి. దీనిలో రిజర్వేషన్ పట్టికను కూడా ఫాలో అవుతారు. అయితే ఎవరికైనా రిజర్వేషన్ టైమ్‌లో టై అనేది పడితే సంబంధిత సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు. వయసులో ఎవరైనా పెద్దవారుంటే వారికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు. అమ్మాయిలకు కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం ఈ యొక్క కౌన్సెలింగ్ అనేది రిజర్వేషన్ ప్రకారమే చేయడం అయితే చేస్తారండి. అయితే చివరగా మనం ముఖ్యమైన తేదీలను ఒకసారి చూద్దామండి. అప్లికేషన్ ఆన్‌లైన్ ప్రారంభ తేదీ 18/2/2026,
చివరి తేదీ 31/3/2026 అంటే మార్చి 31 వరకు చివరి తేదీగా ఉందండి. ఈ యొక్క ఎగ్జామ్‌కి హాల్ టికెట్లు 15/4/2026 అయితే రావడం జరుగుతుంది. పరీక్ష యొక్క తేదీ 24/4/2026 బాగా గుర్తుపెట్టుకోండి. పరీక్ష యొక్క తేదీ 24/4/2026 అండి. దీని యొక్క ఫలితాలు 15/5/2026న ఎవరైతే చేస్తారో 25/2026 నుంచి ఇంతకుముందు చెప్పిన విధంగా కౌన్సెలింగ్ అయితే నిర్వహించడం అయితే చేస్తారండి. దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే టెక్నికల్ హెల్ప్ లైన్స్ కోసం అయితే 9391005811 నెంబర్‌కి కాల్ చేయాలి. అదే అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే 9391005810 నెంబర్‌కి కాల్ చేయాలి. లేదు ఏమైనా ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే 9391005812 నెంబర్‌కి అనేది కాల్ చేయాలండి. అండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.